వరంగల్లో హెరిటేజ్ వాక్ సక్సెస్ కావటాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వారు హెరిటేజ్ వాక్ సందర్భంగా కాళ్లు కడుక్కుని గుడిలోకి వెళ్లారని చెప్పారు. గుడిలోకి కాళ్లు కడుక్కుని వెళ్లడం సాంప్రదాయమని తెలిపారు. ఈ క్రమంలో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయి వాళ్ల కాళ్లకు నీళ్లు పోశారని, ఆ చిన్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదని హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు నిస్సిగ్గుగా అబద్దాలను ప్రచారం చేస్తున్నారని సీతక్క మండిపడ్డారు. అక్కడ అద్భుతంగా సక్సెస్ అయిందని కళ్ళల్లో బీఆర్ఎస్ నాయకులు నిప్పులు పోసుకొని ఎక్కడ ఏం దొరుకుతా అని మరి కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ వంక తోక పట్టుకొని తిరిగినటువంటి గత బీఆర్ఎస్ నాయకుడు మరి వాళ్ళు వచ్చినప్పుడు ఈ వంక ఆ వంకలు వచ్చినప్పుడు మీరు ఎలాంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని పాటించారో ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పాలి. ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటనలో 33 మంది కంటెస్టెంట్స్ వస్తే 32 మంది వాళ్ళ కాళ్ళు వాళ్ళు కడుక్కొని మరి గుళ్ళోకి రావడం జరిగింది. ఇవాళ మన ఇళ్లలోకి కానీ గుళ్ళల్లోకి కానీ ఎవరైనా వచ్చినప్పుడు కాళ్ళను శుభ్రం చేసుకొని రావడం మన సాంప్రదాయం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మరి కాళ్ళకు నీళ్లు ఇవ్వడం, కాళ్ళు కడుక్కున్నాక ఇళ్లలోకి రావడం మా సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మేము పాటించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కాళ్ళు కడిగిస్తే 33 మంది కడిగియాలి కదా. ఒక్క అమ్మాయి ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడమో ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లే మీకు?